ఎస్పీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం రేపాక గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రుల సామిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాశ్చాత్య పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మున్సబ్ కోర్టు ఏర్పాటు కోసం ప్రతిపాదన పంపించామని, ఐటీఐ కళాశాలతో పాటుగా బస్ డిపో ఏర్పాటు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నచ్చిన విధంగా ప్రజల అవసరాల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకుని వాటి ఎదుగుదల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల క్షేమాన్ని కోరుకొని నడవాలనేది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం. అందులో భాగంగానే 2022 మే 6 తారీఖు నాడు వరంగల్ కాంగ్రెస్ మహాసభల రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ లక్షన్నర రుణమాఫీ కూడా అయిందని నేను అనుకుంటున్నా. కొంతమంది కాకపోతే ఇక్కడ ఏఈఓ గారు ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఏమన్నా డిజిటల్ కానీ లేకపోతే ఏమన్నా బ్యాంకుల వ్యవహారాలు కానీ తప్పుంటే కూడా మీరు సరి చేసుకొని మీరు దాన్ని మీకున్న రైట్స్ ప్రకారం ఆ రుణమాఫీని కూడా పొందాలని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత వారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెలాఖరుని మొత్తం బహుశా ఆగస్టు నాడు ఆ 2 లక్షలు డిక్లేర్ చేస్తారా లేకపోతే ఈ నెల కంప్లీట్ చేస్తారని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే నాయకుడు రైతుల దగ్గర పోవాలి, ప్రజలు రైతుల దగ్గర ఆఫీసర్స్ కూడా రైతుల దగ్గర పోవాలి. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గర పోయి మహిళల దగ్గర పోయి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ముందు పెట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి వారు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న ధర్మాలలో ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాపాక రావడం జరిగింది. ఈ రాపాక ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన ఊరిది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, రైతాంగం ఎక్కువ ఉంటారు. అందుకోసం ఈ ఊర్లో ఉన్న పిచ్చి చెట్లు కానీ లేకపోతే మనకున్న ఈ చెత్త చెదారాన్ని కూడా తొలగించి మొట్టమొదలు ఈ ఊరిని మనం ఆదర్శంగా తీసుకొని దీన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన ఆఫీసర్ల మీద, మన ఉపాధ్యాయుల మీద. ఉపాధ్యాయులు అంటే 24 గంటలు ఉండరు, వాళ్ళు స్కూల్ వరకు మీరు ఎక్కడుంటే అక్కడ అది శుభ్రం చేసుకుంటేనే చాలు. కనుక మన ఇంటికాడ చెట్టు పెట్టుకుంటే ఏం చేస్తాం, వాళ్ళ సర్కారు అడ్డం వేసుకొని ఆ చెట్టును కాపాడుతాం మనం. ప్రతి మనిషి కూడా బాధ్యత ఉండాలి. ఇది నా ఊరు, ఒక చెట్టు పెంచాలి. ఆ చెట్టును పెంచినట్టయితే మనకు ఈ యాప్ చెట్టు ఉన్నది, బిర్రుగా ఎండబెట్టాడు మొత్తం వచ్చి యాప్ చెట్టు కింద కూర్చుంటారు. అవునా కదా? చెట్టు లేని ఊరు అనేది ఎడారిలాగా ఉంటుంది. తర్వాత అడవి మీద చెట్టు ఉంటేనే వర్షాలు ఎక్కువ పడతాయని కూడా వాతావరణం కలుషితం కాకుండా నేను చెప్తున్నా కదా. ఇవాళ వికారాబాద్ అడవి ప్రాంతంలో మొత్తం వరదలు వెళ్తూ ఉన్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతం మొత్తం కూడా వాగులు వంకలు పారుతామని మన అడవి ఎక్కువ లేదు కాబట్టి మనకు వర్షాలు తక్కువ ఉన్నాయి. కనుక మనం చెట్టును పెంచితే చెట్టు మనల్ని పెంచుతుంది. ఆ విధంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దగ్గర ఉండి చేయించాల్సిన బాధ్యత మన ఊరు గ్రామ ప్రజలపై, అందులో ముఖ్యంగా మహిళా సోదరిమణుల మీద ఉందని కూడా నేను